ఈ వీడియోలో మనం సావర్నిటీ అంటే ఏమిటి, ఈ సార్వభౌమాధికారం వివిధ లెవెల్లో ఏ విధంగా ఉంటుంది అంటే వ్యక్తిగత లెవెల్ నుంచి జిల్లా లెవెల్, స్టేట్ లెవెల్, అలాగే కంట్రీ లెవెల్ వరకు ఇలాగా వివిధ స్థాయిల్లో ఈ సావర్నిటీ అన్నది, ఈ సార్వభౌమాధికారం అన్నది ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నేను వ్యక్తిగత సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి నేను ఎలాంటి కంపెనీ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను, అందులో ఏ ప్రోడక్ట్ నేను అమ్మాలనుకుంటున్నాను, ఆ ప్రోడక్ట్ డిజైన్ ఏంటి అండ్ ఆ ప్రోడక్ట్ ఈచ్ లైసెన్స్ నేను ఇనిషియల్ కాస్ట్ ఎంత పెడుతున్నాను, మన వ్యక్తిగత సార్వభౌమాధికారాన్ని కాపాడే ఏదైతే ప్రోడక్ట్ నేను తయారు చేస్తున్నానో ఈ ప్రోడక్ట్ పేరు డ్రోన్ క్యాచర్ అని ఎందుకు పెట్టాను అన్నది కూడా ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందామండి. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. ఈ సార్వభౌమాధికారం అంటే మనకి బయట నుంచి ఎలాంటి ప్రభావితం లేకుండా మన సొంత నిర్ణయాలు మనం తీసుకోగలగడం, అలాగే మనకు నచ్చినట్టు ఉండడం అనమాట. ఇక్కడ మన ప్రియాంబుల్లో ఈ సావర్నిటీ అనే పదం ఉందండి. అందువల్ల మన దేశం ఎలాంటి నిర్ణయాలన్నా దేశ భద్రత కోసం, అలాగే దేశ అభివృద్ధి కోసం వేరే దేశాలకు చెప్పాల్సిన అవసరం లేకుండా, ఎలాంటి వ్యవస్థల నుంచి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా మనం నిర్ణయం తీసుకోవచ్చండి. కానీ ప్రాక్టికల్గా ఇది జరుగుతుందా అంటే జరగట్లేదండి. ఎందుకంటే ఈ గ్లోబలైజేషన్లో ప్రతి దేశం వరల్డ్ బ్యాంక్ అని, ఐఎంఎఫ్ అని ఇలాంటి చాలా ఆర్గనైజేషన్లో మనం పార్ట్ అవడం వల్ల ఆ ఆర్గనైజేషన్లో ఉన్న చట్టాలకు అనుగుణంగా మనం కూడా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ స్టేట్ లెవెల్కి వస్తే పెట్టుబడుల్లో కానీ అభివృద్ధిలో కానీ వేరే రాష్ట్రాలతో మనం పోటీ పడుతూ ఉంటామండి. మనం పంచవర్ష ప్రణాళికలను తీసేసి మనం నీతి ఆయోగ్ని నిర్మించుకున్నామండి. అందులో మనకి డిఫరెంట్ టైమ్ లైన్స్లో డిఫరెంట్ గోల్స్ ఉంటాయండి. ఇది మనం వేరే రాష్ట్రాలతో పోటీ పడుతూ ఉంటామండి. ఎంత మన రాష్ట్రం కోసం సొంత నిర్ణయాలు తీసుకున్నా మనం దేశంలో భాగం అవడం వల్ల కొన్నిసార్లు మనం సొంతంగా నిర్ణయం తీసుకోలేమండి. అలాగే ప్రతి జిల్లాలో రెవెన్యూని మానిటర్ చేయడానికి మనకి కలెక్టర్ ఉంటారండి. వాళ్ళ బాధ్యత ఏంటంటే వేరే జిల్లాలతో పోటీగా వాళ్ళు పనిచేస్తున్న జిల్లాలో ఎక్కువ రెవెన్యూ తీసుకురావాలండి. ఇక్కడ కూడా వాళ్ళకి ఎంత సార్వభౌమాధికారం ఉన్నా సరే ప్రతి జిల్లా స్టేట్లో భాగం అవడం వల్ల కొన్ని నిర్ణయాలు సొంతంగా తీసుకోవడానికి అవ్వదండి. ఇక వ్యక్తిగతంగా వస్తే మనం ఈ కల్చరల్ ఫ్యాబ్రిక్లో పార్ట్ అవడం వల్ల మనకంటూ వ్యక్తిగతంగా ఈ సార్వభౌమాధికారం ఉండదండి. మనం ఏదైతే ప్రాంతంలో నివసిస్తున్నామో లేదా మనం ఏదైతే ప్రాంతంలో ఉన్నానో ఆ గగనతలంలో ఏం తిరుగుతున్నాయి, అవి మన మీద ఎలాంటి దాడులు చేయబోతున్నాయి, వాటి నుంచి మనం ఎలా పరిరక్షించుకోవాలి, మన సమాజంలో వ్యక్తిగత భద్రత ఎంతవరకు ఉన్నది, ఇలాగా చాలా ప్రశ్నలు ఉన్నాయండి. వీటి నుంచి కాపాడుకోవాలంటే మన ఇంటికి కానీ మనం ఉన్నటువంటి ప్లేస్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఒక కంట్రీకి ఐరన్ డోమ్ లాగా మన ఇంటికి కానీ లేదా మన వాహనానికి కానీ ఎలాంటి ప్రొటెక్షన్ ఉండాలి, మన నెత్తి మీద మన ప్రత్యర్థులు కానీ లేదా మన వ్యవస్థలో పార్ట్ అయిన కొంతమంది మన మీద నిఘా వేసినప్పుడు దాని నుంచి ఎలా పరీక్షించుకోవాలి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే నా మదిలో వచ్చిన ఆలోచన అండి. ఈ ప్రొడక్ట్ డిజైన్కి వస్తే మనకి అమెజాన్లో కానీ లోకల్ స్టోర్లో దొరికే పనిముట్లతో మన లోకల్ స్టోర్లో దొరికే వస్తువులతోనే ప్లగ్ అండ్ ప్లే విధానంగా దీన్ని బిల్డ్ చేయొచ్చండి. దీనికి కావాల్సిన కేస్ని నేను ఆల్రెడీ డిజైన్ చేశాను. తొందరలో అమెజాన్ ద్వారా యూఎస్లో మరియు ఇండియాలో చైనా నుంచి మ్యానుఫ్యాక్చర్ చేయబడిన ఈ కేస్ని డెలివరీ చేస్తామండి. ఈ కేసు మీ దగ్గర ఉన్నాక రాస్బెర్రీ పైని, అలాగే ఎలక్ట్రిక్ షాప్లో, అలాగే మోటార్ షాప్లో దొరికే రెడీమేడ్ పరికరాలతో ఎలాగ దీన్ని ప్లగ్ అండ్ ప్లే విధంగా బిల్డ్ చేయొచ్చు. వన్స్ ఇది బిల్డ్ చేసి యాక్టివేట్ చేశాక మీ చుట్టూ 25 మీటర్స్ వరకు ఎలాంటి డ్రోన్ ఉన్నా సరే ఇది డిస్ట్రాయ్ చేస్తుందండి. మన వ్యక్తిగత భద్రత అలాగే వ్యక్తిగత సమాచార భద్రత నిమిత్తం ఇది ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమం కాదని గమనించగలరండి. ఇది కేవలం ప్రత్యర్థుల నుంచి తప్పించుకోవడానికి, ప్రత్యర్థులు మన సమాచారాన్ని దొంగిలించకుండా మనల్ని కాపాడుకోవడానికి ఉపయోగించే డిఫెన్స్ పరికరం అండి. దీన్ని నాకున్న తెలివితో ఈజీగా ఎవరైనా సరే బయట షాప్లో దొరికే పరికరాలతో అమర్చుకునే విధంగా డిజైన్ చేస్తున్నానండి. దీనికి కావాల్సిన సాఫ్ట్వేర్ని యూఎస్బీ ద్వారా మీ రాస్బెర్రీ పైలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇనీషియల్ లైసెన్స్ వచ్చి యూఎస్లో నేను $999కి అమ్మదలుచుకున్నానండి. ఇండియాలో వచ్చి ₹1,00,000కి నేను అమ్మదలుచుకున్నా. కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి 30,000 దాకా అవుతుందండి. వచ్చే రోజుల్లో ఈ పరికరం ఎలా వర్క్ అవుతుంది, డ్రోన్స్ని ఎలా డిస్ట్రాయ్ చేస్తుంది అనేది నేను వీడియోస్ రికార్డ్ చేసి మీతో షేర్ చేస్తానండి. ఆ వీడియోస్ మీరు చూడాలంటే, ఆ సమాచారం మీ వరకు రావాలంటే వెంటనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నన్ను ఫాలో అవ్వండి. ఈ వీడియోకి మరింత అండి. వచ్చే వీడియోలో మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.